Hello friends, welcome back to the JNR Studies. In this video, I would like to say an important points from 6th class science textbook for TET and DSC. Please listen carefully and keep your mind. ప్రపంచంలోని అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ వంతెన. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. నెక్స్ట్, మొఘల్ పరిపాలన కాలంలో భూమిని గజలలో బిఘాలలో కొలిచేవారు. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. 1957 ఏప్రిల్ 1. విమానాలు ఓడల వేగాన్ని నాటికల్స్ మైళ్ళలో కొలుస్తారు. 1 knot ఈక్వల్ టు 1.852 కిలోమీటర్ పర్ గంట. అంటే ఒక గంటకి 1.852 కిలోమీటర్లు పోతుంది. 1 మైల్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్లు. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్లో కొలుస్తారు. 1 మీటర్లో 10⁹ వంతున నానోమీటర్ అంటారు. 1 మీటర్లో 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి మనకి 5000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ బిట్స్లో నుండి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక లెసన్కి సంబంధించింది. సో అది 13th లెసన్ మనం చూస్తాం. ఎలా కొలవాలో నేర్చుకుందాం అనే లెసన్లో మనం చూస్తాం. ఇది టెక్స్ట్ బుక్ పిక్చర్ ఇది. సో ఖచ్చితంగా టెట్ అండ్ డిఎస్సికి ఇందులో ఖచ్చితంగా ఒక బిట్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ అని మనం చెప్పలేం, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా ఆయన ప్రశ్న అడగొచ్చు. మనం ప్రతిదీ కూడా చదువుకుంటూ ముందుకి వెళ్ళాలి. సో కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ మొఘల్ పాలనలో భూమిని ఎలా కొలిచేవారు, మెట్రిక్ పద్ధతి, నానోమీటర్స్ అండ్ 500 లీటర్స్ అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.